కృష్ణుడు మరణించిన తరువాత పాండవులు ఏమయ్యారు? పాండవులు తీర్థయాత్రలు చేసి కేదారేశ్వరుని దర్శనం చేసుకుని ఏం వరం పొందారు? ధర్మరాజు అనుసరించి వచ్చిన కుక్క ఎవరు? ద్రౌపది చనిపోయినప్పుడు ధర్మరాజు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఎందుకు? ధర్మరాజుకు ఇంద్రుడికి జరిగిన చర్చ ఏమిటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత యుద్ధం జరిగిన తరువాత పాండవులు 36 సంవత్సరాలు హస్తినాపురం రాజ్యపాలన చేశారు. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరియు సప్తఋషుల శాపం కారణంగా యదువంశీయులు ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. బలరాముడు సమాస్థితిలోకి వెళ్లి ప్రాణత్యాగం చేశారు. వేటగాడి బాణం వల్ల శ్రీకృష్ణుడు మరణించారు. లోకంలో అల్లకల్లోలం ఎక్కువయ్యింది. దేవాలయంలో విగ్రహాలకు చెమట పట్టింది. ఒక కాలంలో పండే పంటలు మరో కాలంలో పండుతున్నాయి. కరువు వచ్చేసింది. ఈ స్థితిలో ధర్మరాజు కలియుగం ప్రారంభమైనట్లుంది మరియు శ్రీకృష్ణుడు లేని లోకంలో మనం ఉండలేం అని మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి మేము మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నాం అని ప్రజలను ఒప్పించి పట్టు పీతాంబరాలను వీడి నారవస్త్రాలను ధరించారు. వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది రాజ్యం నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కుక్క ధర్మరాజును అనుసరిస్తూ పక్కనే చేరింది. ఇలా 7 కలిసి భూమండలానికి ప్రదక్షిణగా బయలుదేరారు. ఇంచుమించుగా 6 నెలలు భూమండలం మొత్తం తీర్థయాత్రలు చేసి చివరగా హిమాలయాలకు వెళ్లారు. అలా వెళ్తుండగా పశ్చిమ సముద్రం దగ్గరకు రాగానే అగ్నిదేవుడు ఎర్రని జడలతో ప్రత్యక్షమై అర్జునుడితో ఇలా అన్నారు. ఏమర్జున, ధర్మరాజు మిగిలిన వారందరూ ఆయుధం లేకుండా బయలుదేరారు. గద లేకుండా ఉండలేని భీముడు కూడా గద ఇంటి దగ్గరే పెట్టి బయలుదేరారు. మరి నీకెందుకు ఈ గాంధీవం? ఈ గాంధీవాన్ని కూడా విడిచిపెట్టే. నేను ఈ గాంధీవాన్ని వరుణదేవుడి దగ్గర పుచ్చుకొని దేవకార్యం కోసం, లోకశ్రేయస్సు కోసం నేను నీకిచ్చాను. నువ్వు 65 ఏళ్ళు గాంధీవం ధరించావు. ఇంక దీంతో నీకు పని లేదు. ఇది వెంటనే సముద్రుడికి ఇచ్చేయి. వరుణదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని అన్నారు. అప్పుడు అర్జునుడు బాధతో, గాంధీవాన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తుందనుకోలేదన్నయ్యా అంటూ గాంధీవాన్ని సముద్రంలో విడిచిపెట్టేశారు. ఇంకా అగ్నిదేవుడు మాయమయ్యారు మరియు వరుణదేవుడు గాంధీవాన్ని స్వీకరించారు. చివరికి పాండవులు మేరు పర్వతముల దగ్గరికి వెళ్లారు. కేదారం చేరుకున్నారు. అప్పుడు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో మందాకిని జలాలతో పంచామృతాలతో అభిషేకం చేసి పూలు పెట్టి పూజించారు. ధర్మరాజు ఇలా అన్నారు. ఓ పరమేశ్వర, నీ ధర్మమా అని మేమంతా 128 సంవత్సరాల 6 నెలల పాటు బ్రతికాము. ఇంక చాలు, శరీరం విడిచిపెట్టి పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అని అనుకుంటున్నాము అని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. అలా పూజించగానే ఈశ్వరుడు ప్రత్యక్షమై మీకు శుభం కలుగుతుంది అని స్వర్గానికి దారి చూపారు. ఇలా అన్నారు. మీరందరూ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తారు, మీలో ఒక్కరు తప్ప అని పలికి, నాయన్లారా, ఇప్పటి నుంచి మీ విగ్రహాలు అన్నీ నా ఆలయం చుట్టూ కొలువై ఉంటాయి. చివరికి మీ తల్లి కుంతి యొక్క విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది. ప్రజలంతా మీ విగ్రహాలను చూసి నా దర్శనం చేసుకుంటారు అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యారు. అందుకే కేదార్నాథ్ ఆలయంలో గర్భగుడి చుట్టూ పాండవులు, ద్రౌపది, కుంతి, కృష్ణుడు, లక్ష్మీనారాయణ విగ్రహాలు ఉంటాయి. పైగా భీముడి వలనే మహిషి యొక్క వెనుక భాగం జ్యోతిర్లింగంగా పూజింపబడుతుంది. కలియుగాంతం వరకు వీరి విగ్రహాలు ఈ గుడిలోనే ఉంటాయి. వీరిని దర్శించుకునే జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడి నుంచి పాండవులు, ద్రౌపది, కుక్క బద్రీనాథుని దర్శనం చేసుకుని శివుని చెప్పిన మార్గం వైపుగా నడిచారు. ముందుగా మానాగ్రామం చేరుకొని సరస్వతీ నది మీదుగా ముందుకు వెళ్లారు. సరస్వతీ నదికి కొంచెం ముందుకు వెళ్ళంగానే ద్రౌపదీదేవి ప్రాణాలు విడిచింది. అందుకని ఈ ప్రదేశంలో బాలా త్రిపుర సుందరిగా ఈ గుడిలో ద్రౌపదిని కొలుస్తారు. భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, మన ద్రౌపది పడిపోయింది. ద్రౌపది యజ్ఞగుండం నుంచి పుట్టిన పతివ్రత కదా, ఎందుకు చనిపోయింది అని అడగగా ధర్మరాజు వెనక్కి తిరిగి కూడా చూడకుండా భీముడితో ఇలా అన్నారు. తప్పదు నాయనా, ద్రౌపది పడిపోవాల్సిందే. ద్రౌపది మన అందరినీ సమానంగానే చూసింది. కానీ మచి యంత్రం కొట్టి స్వయంవరంలో తనను పొందారని అర్జునుడిని కొంచెం ఎక్కువ ప్రేమతో చూసింది. ఈ లోపం వల్ల చనిపోయింది అని అన్నారు. అప్పటికి ధర్మరాజుకు వ్యామోహం మొత్తం పోయింది. అంతకుముందు తన వారికి ఎవరికన్నా ఏమన్నా అయితే విలవిల్లాడిపోయేవారు. ఇప్పుడు సన్యాసిలాగా ముందుకు సాగారు. ఇంక పంచపాండవులు, కుక్క ముందుకు వెళ్ళసాగారు. అలా కొంచెం దూరం వెళ్ళంగానే నకులుడు పడిపోయాడు. వసుధార నుంచి 3 కిలోమీటర్ల దూరాన లక్ష్మీవన్లో నకులుడు దేహత్యాగం చేశారు. అన్నయ్య,
నకులుడు పడిపోయాడు అని భీముడు అడగగా ధర్మరాజు నకులుడు అద్దంలో చూసుకుంటూ నా అంత అందగాడు లేడు అని గర్వించేవాడు. ఆ గర్వంతో నకులుడు పడిపోయాడు అని సమాధానం ఇచ్చారు. ఇంక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు, కుక్క ఇంకా ముందుకు సాగారు. నీలకంఠ పర్వతం వెనుక సహస్రధార దగ్గర సహదేవుడు పడిపోయాడు. భీముడు, అన్నయ్య సహదేవుడు ఎందుకు పడిపోయాడు అని అడగగా ధర్మరాజు ఇలా అంటారు, సహదేవుడికి నా అంత తెలివైన వారు లేరు అని అహంకారం, అందుకే అహంకారంతో పడిపోయారు అని సమాధానం ఇచ్చారు. ఇంకా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుక్క ముందుకు వెళ్ళసాగారు. అలా చక్రతీర్థం చేరుకోగానే అర్జునుడు పడిపోయాడు. అన్నయ్య, కృష్ణుడు అంతటి వాడికి ఎంతో ప్రియమైన వాడు, అటువంటి అర్జునుడు ఎందుకు పడిపోయాడు అని భీముడు అడగగా ధర్మరాజు, అర్జునుడికి ధనుర్విద్యలో నా అంత ప్రావీణ్యం కలిగిన వారు ఎవ్వరూ లేరు అని కొంచెం అహంకారం, అందుకే పడిపోయాడు అని సమాధానమిచ్చి ముందుకు నడవసాగారు. అలా సతోపన్ సరస్సును చేరుకోగానే భీముడు పడిపోయాడు. భీముడు మాట్లాడలేక మాట్లాడుతూ నేనెందుకు పడిపోయాను అన్నయ్యా అని అడగగా, భీమా, నువ్వు ఎక్కువ ఆహారం తీసుకుంటావు, ఆ బలాన్ని ఇతరుల మీద చూపుతుంటావు, నువ్వు గద పట్టుకున్నప్పుడల్లా యుద్ధంలో రెచ్చిపోయి చంపేస్తావు, నీ అంత క్రూరుడు లేనట్టుగా ప్రవర్తిస్తావు, ఈ క్రూరత్వం వల్లే పడిపోయావు అని సమాధానమిచ్చి ధర్మరాజు, కుక్క ముందుకు సాగారు. అంతలో కుక్కకు దెబ్బ తగిలి రక్తం కారుతుంది. పైగా ఆ దెబ్బల మీద పురుగులు చేరి కుక్కను ఇంకా బాధించసాగాయి. ధర్మరాజు ఆ కుక్క పడే బాధను చూడలేకపోయారు. ఆ పురుగులు పట్టుకుంటేనే సరిపోతాయి. అందుకని ధర్మరాజు తన శరీరంలోని ఒక భాగాన్ని కోసి పురుగుల దగ్గర పెట్టగా ఆ పురుగులు కుక్క శరీరాన్ని విడిచి ధర్మరాజు శరీర భాగాన్ని పట్టుకున్నాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకు సాగుతూ చంద్రకుండ్, సూర్యకుండ్, విష్ణుకుండ్ మీదుగా స్వర్గారోహణ మార్గం చౌకాంబ పర్వతాన్ని అధిరోహించారు. చంద్రకుండ్, చంద్రుడు బద్రీనారాయణుడి గురించి తపస్సు చేసిన ప్రదేశం. చంద్రుడు ఇక్కడ తపస్సు చేయడం కారణంగా నారాయణుడు చంద్రనారాయణ అని పిలువబడ్డారు. చంద్రనారాయణ నారాయణ హరి హరి. అలాగే సూర్యకుండ్, సూర్యుడు నారాయణ గురించి తపస్సు చేసిన ప్రదేశం. సూర్యుడు ఇక్కడ తపస్సు చేయడం కారణంగా నారాయణునకు సూర్యనారాయణ అనే పేరు వచ్చింది. సూర్యనారాయణ నారాయణ హరి హరి. ఈ ప్రాంతంలోకి సాధారణ మానవుడు అడుగు పెట్టలేడు. ఒకవేళ పట్టుబట్టి వెళ్లాలని నిశ్చయించుకుంటే దుర్మరణం చెందుతారు. ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి ఇక్కడి దాకా రాగలిగారు. ధర్మరాజు ఈ చౌకాంబ పర్వతం అధిరోహించంగానే ఆకాశంలో ఒక మెరుపు కనిపించింది. ఎన్నో సూర్యుల కాంతి ప్రకాశిస్తున్నట్లుగా ఒక దివ్య విమానంలాగా కనిపించింది. ఇంకా ఆకాశంలో నుంచి కిందకు దిగే కొద్దీ అది విమానం కాదు, ఒక రథంలాగా కనిపించింది. ఆ రథానికి 1000 ఆకుపచ్చ గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ రథాన్ని మాదిలి తోలుతున్నారు. ఆ 1000 గుర్రాలు దివ్యమైన రథాన్ని చూడంగానే ధర్మరాజుకు వచ్చింది ఎవరో కాదు, ఇంద్రుడే అని అర్థమయ్యింది. ఇంద్రుడు ఆకాశంలో నుంచి కిందకు దిగుతూ, నాయనా ధర్మరాజా, నేను నీ చెయ్యి పట్టుకుంటాను, నువ్వు రథం ఎక్కు అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, నా సోదరులు ద్రౌపది ఇక్కడి దాకా చేరుకోలేక మార్గమధ్యలోనే చనిపోయారు. వాళ్ళు లేని స్వర్గంలో నేనుండలేను. వారిని కూడా స్వర్గానికి తీసుకువస్తేనే నేను ఈ రథం ఎక్కుతా, స్వర్గానికి వస్తా అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు, నీ సోదరులు ద్రౌపది చనిపోగానే దివ్య శరీరం పొంది స్వర్గంలోనే ఉన్నారు. నీకంటే ముందే నిన్ను ఆహ్వానించడానికి పూలదండలు పట్టుకొని మరి నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు శరీరంతో స్వర్గానికి వస్తున్నావు. నువ్వు ధర్మాత్ముడివి, ధర్మాన్ని అనుసరించి ఉన్నావు. నీ శరీరం అణువణువు ధర్మం వల్ల ఆవిర్భవించింది. నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, ఇంద్రియాలు ఎప్పుడూ కూడా అధర్మం వైపు వెళ్ళలేదు. అందుకే ఇప్పటికి కూడా నీ శరీరం కొంచెం కూడా మారలేదు. 25 ఏళ్ల యువకుడిగానే ఇప్పటికీ కనిపిస్తున్నావు. అంతటి ధర్మాత్ముడివి కాబట్టి స్వయంగా నేనే వచ్చి నా చెయ్యి ఇచ్చి మరీ రథం ఎక్కమంటున్నా. ఇంతవరకు నేను ఎవరి దగ్గరికి ఇలా రథం తీసుకొని వచ్చి ఎక్కించుకున్నది లేదు. మొట్టమొదట నిన్ను శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి స్వయంగా నేనే వచ్చా, దా రథం ఎక్కు అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, నేను మహాప్రస్థానం చేరుకోవటానికి హిమాలయాలకు వెళ్తున్నా అని చెప్పంగానే కొంతమంది జనం నాతో పాటు ఊరి చివరి దాకా వచ్చి మమ్మల్ని సాగనంపి వెళ్ళిపోయారు. కొంతమంది బంధువులు ఇంకొంత దూరం వచ్చి వెళ్ళిపోయారు. చివరికి ద్రౌపది, నా సోదరులు కూడా మధ్యలోనే చనిపోయి నన్ను విడిచిపెట్టేశారు. కానీ ఈ కుక్క మాత్రం ఇంత భయంకరమైన చలిలో ఎగుడు దిగుడు ఉన్న ప్రాంతంలో అడుగుపెట్టింది.
నా మీద ఎంతో ప్రేమ మరియు భక్తితో నన్ను అనుసరించింది. మానవ మాతృలు ఎవ్వరూ రాలేని ప్రదేశంలో, కేవలం యోగులు మాత్రమే రాగలిగిన ఈ ప్రదేశంలో ఒక కుక్క వచ్చింది అంటే ఈ కుక్క సామాన్యమైనది కాదు. ఒక యోగికి ఉన్నంత తపశ్శక్తి ఉన్నట్లుంది. అందుకే ఇక్కడి దాకా చేరుకోగలిగింది. కాబట్టి ఈ కుక్కని కూడా స్వర్గానికి తీసుకువస్తానంటేనే నేను రథం ఎక్కుతా అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు పకపకా నవ్వి, యజ్ఞం చేసిన తరువాత, తీర్థయాత్రలు చేసిన తర్వాత కుక్కను పట్టుకుంటే యజ్ఞం చేసిన ఫలితం మరియు తీర్థయాత్రలు చేసిన ఫలితం పూర్తిగా నశించిపోతుంది. అలాంటిది నువ్వు భూమండలం మొత్తం తీర్థయాత్రలు చేసావు, కేదారేశ్వరుని స్వయంగా దర్శించుకున్నావు. మీ పాండవులు, ద్రౌపది, మీ అమ్మ అయిన కుంతీదేవి విగ్రహాలు కలియుగాంతం వరకు గర్భగుడి చుట్టూ ఉండేలాగా శివుని వరం పొందావు. బద్రీనాథం దర్శనం చేసుకున్నావు. ఇంత తీర్థయాత్ర చేసి పుణ్యం పొంది కుక్కను పట్టుకొని నీ పుణ్యం మొత్తం పోగొట్టుకుంటావా? అంతేకాకుండా ఏకంగా కుక్కనే రథం ఎక్కించి స్వర్గానికి తీసుకుపోదామంటున్నావే. నా దివ్య విమానంలోకి నేను కుక్కను రానివ్వను. ఒకవేళ కుక్క రావాల్సిందే అని పట్టుబడితే నువ్వు కుక్కతో పాటు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మరియు నీకెంతో ఇష్టమైన ద్రౌపది మీద, నీ సోదరుల మీద లేని వ్యామోహం ఈ కుక్క మీద ఎందుకు? నా మాట విను, ఈ కుక్కను విడిచి స్వర్గానికి వచ్చే అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, ఇంద్రదేవా, ద్రౌపది సోదరులు చనిపోయారు. వారు చనిపోయారు కాబట్టి వారి మీద ప్రేమతో ఎంత ఏడ్చినా వారు తిరిగి రారు. అప్పుడు వారి మీద వ్యామోహం పెట్టుకుని ఏం లాభం? అదే ద్రౌపది, నా సోదరులు బతికి ఉంటే వారిని ఖచ్చితంగా విడిచిపెట్టేవాణ్ణి కాదు. అదే నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నన్ను అనుసరించిన ఈ కుక్కను మాత్రం విడిచిపెట్టకూడదు. నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. అది ధర్మం. అప్పుడు ఇంద్రుడు, కుక్కకు ధర్మం ఏమిటి? ఏవేవో నువ్వు పెట్టిన ఎంగిలి మెతుకుల కోసం వస్తాయి. అలాంటి కుక్కను నా విమానం ఎక్కించడమా? అసాధ్యం అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, నా కూడా వచ్చింది అని మీరే అన్నారుగా, అంటే ఈ కుక్క నన్ను శరణు కోరింది. శరణాగతుల్ని నీ చావు నువ్వు చావు అని వదిలేయడం, మిత్రుడికి ద్రోహం చేయడం, స్త్రీని చంపడం, బ్రాహ్మణుని యొక్క డబ్బు దొంగలించటం ఎంత పాపమో, నన్నే నమ్ముకొని వచ్చిన ఈ కుక్కను విడిచిపెట్టడం కూడా అంతే పాపం. కాబట్టి ఈ కుక్కని తీసుకువెళ్ళడం కుదరదు అంటే నేను ఈ కుక్కతో ఇక్కడే ఉంటాను. నువ్వు రథాన్ని తీసుకుని వెళ్ళిపో. అప్పుడు ఇంద్రుడు, ఇంకొకసారి ఆలోచించు. ప్రాణాలతో స్వర్గానికి వెళ్ళడం అంటే మానవులకు సాధ్యం కాదు. నీకోసం నేనే స్వయంగా విమానం వంటి ఈ రథాన్ని తీసుకొని వచ్చాను. అటువంటి ఈ రథాన్ని వద్దంటే జీవితంలో నువ్వు స్వర్గానికి రాలేవు. ఇప్పుడు ధర్మరాజు, ఈ స్వర్గం నాకెందుకు? నన్ను నమ్ముకున్న ఈ కుక్కని ఇంత చలిలో వదిలేసి అది ఏడుస్తుంటే నేను హాయిగా స్వర్గానికి వచ్చి సుఖాలు అనుభవించాలా? నేను రాను. నేనేమి ఈ రథాన్ని తీసుకురమ్మని నీతో అనలేదుగా. నేనేదో మోక్షం పొందడానికి ఇక్కడి దాకా వచ్చాను. ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే కుక్కతో పాటు తపస్సు చేసుకుంటూ మంత్రజపం చేసేవాణ్ణి. ఆ భగవంతుడు ముక్తిని అనుగ్రహించేదాకా ఈ భూలోకంలోనే ఉండిపోయేవాణ్ణి. కాబట్టి నువ్వు ఈ దివ్యరథం తీసుకుని వెళ్ళిపో. నేను మాత్రం కుక్కతో ఇక్కడే ఉంటాను అని కరాఖండిగా చెప్పారు. ఆ మాట అనగానే కుక్క కాస్త యమధర్మరాజులాగా మారిపోయింది. యమధర్మరాజు ఇలా అన్నారు, నాయనా, ఎంతటి విచిత్రం ఇది! కుక్క కోసం స్వర్గాన్ని వదులుకున్నావా? ఎవరన్నా స్వర్గానికి రమ్మంటే ఎగిరి గంతేసి స్వర్గానికి వస్తామంటారు. రంభ, ఊర్వశి, మేనక నృత్యాలతో ఎంతో సంతోషకరమైన స్వర్గాన్ని ఎవరూ వద్దనుకోరు. అలాంటిది చనిపోయిన తర్వాత కాకుండా శరీరంతో స్వర్గానికి రమ్మంటే కుక్క కోసం ఇంద్రుడు అంతటి వారినే వద్దన్నావా? ఆయన స్వర్గాన్ని, రథాన్ని వద్దన్న ధర్మాత్ముడివి నీవే. నీకు సాటైన వాడు మా దేవలోకంలోనూ లేడు. ఎన్నోసార్లు నిన్ను పరీక్షించాను. ఓసారి నువ్వు సోదరులతో అరణ్యవాసం చేస్తున్నప్పుడు యక్ష ప్రశ్నలు వేసి నేను పరీక్షించాను. అప్పుడు ధర్మ మార్గమే ఎంచుకుని నకుల్ని బ్రతికించమన్నావు. ఇప్పుడు కుక్కకు దెబ్బ తగిలి రక్తం కారుతూ దెబ్బల మీద పురుగులు చేరితే చిన్న చిన్న పురుగులు పట్టుకొని చంపకుండా నీ శరీర భాగమే కోసి పురుగుల ముందు పెట్టి పురుగులు దారి మరల్చి కుక్క బాధను పోగొట్టావు. అలా కుక్క రూపంలో ఉండి పరీక్షించాను. చివరికి కుక్క స్వర్గమా అన్నప్పుడు కూడా ధర్మ మార్గం వైపే నిలిచావు. అలా ఎన్నిసార్లు పరీక్షిస్తే అన్నిసార్లు గెలుస్తున్నావు. దానాల వల్ల, తపస్సు వల్ల పొందలేని సద్గతులను ధర్మం వల్ల పొందుతున్నావు. రా, విమానం ఎక్కుదు అని ఒక చెయ్యి యమధర్మరాజు మరియు మరో చెయ్యి ఇంద్రుడు పట్టుకొని మంచు పర్వతం మీద ఉన్న ధర్మరాజును ఆకాశంలో దివ్య రథంలోకి ఎక్కించారు. దేవతల పాదాలు భూమిని తాకో, అందుకని ఇంద్రుడు రథంలో ఆకాశంలోనే ఉన్నారు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, ధర్మరాజా, నీ కీర్తిని నేను నా మహతీ వీణతో ముల్లోకాలలో పాట పాడుతూ ప్రచారం చేస్తాను. ధర్మరాజా, నేను ఎన్నో యుగాల నుంచి ఎన్నో రకాలైన భక్తులను చూశాను, మహాత్ములను చూశాను, మహారాజులను చూశాను, దాన ధర్మాలు చేసిన వారిని చూశాను.
కానీ దానాలలో కానీ తపస్సులో కానీ నీలాంటి వారిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నీ కీర్తి వచ్చాక ఇంతకు ముందు వారి కీర్తి అంతా మాసిపోయింది. నీ కీర్తి సమస్త జగత్తులో వెలిగిపోయింది. ఎవరన్నా శరీరంతో స్వర్గానికి వచ్చారా? శరీరంతో వచ్చిన వారు కూడా ఇంద్రుడు అంతటి వాడు స్వయంగా రథం తీసుకొని రాగా ఇంద్రుడు యమధర్మరాజు చిరుక చేయి పట్టుకొని పైకెత్తి రథంలో కూర్చోపెట్టగా స్వర్గానికి వెళ్ళిన వారు ఎవరున్నారు? నువ్వు తప్ప. అప్పుడు ధర్మరాజు, మీరు నాలో ఇన్ని గొప్పదనాలు ఉన్నాయని చెప్పినా నాకు వేటి మీద వ్యామోహం లేదు మునీంద్ర. నా మనస్సంతా నాతో పాటు ఎన్నో కష్టాలు అనుభవించిన ద్రౌపదిని, నా సోదరుల్ని కళ్ళారా చూడాలని ఎంతగానో తప్పిస్తుంది. అప్పటిదాకా ఏ రథం నన్ను సంతోషపరచలేదు అని అన్నారు. అప్పుడు నారదముని నవ్వుతూ, సరే స్వర్గానికి వెళ్తున్నాంగా, అక్కడ చూద్దులే పదా అని పలికారు. మరి స్వర్గంలో ఏం జరిగింది? ధర్మరాజు ద్రౌపదిని, తన సోదరులను స్వర్గంలో చూశారా? ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.